చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డబ్బు, బంగారం, వజ్రాలు ఓడాలో తరలిస్తున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు విదేశాలకు వెళితే ఒకలా, సీఎం జగన్ ఫారిన్ వెళితే మరోలా వార్తలు రాస్తున్నారని ఎల్లో మీడియాపై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో సీటు తెచ్చుకోలేని దేవినేని ఉమా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కౌంటింగ్ తర్వాత ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో బాబు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నావు, దేశం ఇచ్చి పారిపోతున్నావు అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంటారు. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక. ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక. మరి నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలా, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలా. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొఖాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది.